జూన్ 23 రోహిత్ కెరియర్లో ప్రత్యేకమైన రోజు. సరిగ్గా ఇదే రోజున అంతర్జాతీయ కెరియర్లో అడుగుపెట్టాడు హిట్ మ్యాన్. అంతర్జాతీయ కెరీర్ను రోహిత్ ఆరంభించి 18 సంవత్సరాలు పూర్తయింది. దీంతో తన కెరియర్ను హిట్ మ్యాన్ గుర్తు చేసుకున్నాడు. జూన్ 23, 2027 ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అంటూ పోస్టు పెట్టాడు. ఫోటోలో టీమిండియా హెల్మెట్ను కూడా షేర్ చేశాడు. 18 సంవత్సరాల కెరియర్ను పూర్తి చేసుకున్న రోహిత్కు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో హిట్ మ్యాన్ పోటుగాడంటూ రిమైండ్ చేసుకుంటున్నారు. నిజానికి వన్డేల్లో ముందుగా రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై బరిలో దిగాడు. ఆ తర్వాత 2007 సెప్టెంబర్ టీ20లోకి అడుగుపెట్టాడు. తొలి టీ20 వరల్డ్ కప్లో ఆడాడు. టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయమే పట్టింది. వన్డేలు టీ20లోకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్లో అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఫార్మాట్ ఏదైనా హిట్ మ్యాన్ మ్యాజిక్ చేశాడు. అగ్రెసివ్ ఆట తీరుతో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. వన్డేల్లో తనదైన ముద్ర వేశాడు. 3 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు రోహిత్. కెరియర్ ఆరంభంలో ఇన్నింగ్స్ను నిదానంగా ఆరంభించేవాడు. ఆ తర్వాత గేర్లు మార్చేసేవాడు. అయితే 2021 నుంచి మాత్రం గేమ్ ప్లాన్ చేంజ్ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచి అటాక్ చేస్తున్నాడు. బౌలర్ల రిథంను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచి టీమిండియాకు అడ్వాంటేజ్ అందిస్తున్నాడు. కెప్టెన్ గాను తన మార్కు చూపిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో పరుగుల మూత మోగించాడు. ఫైనల్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ హిట్ మ్యాన్ మాత్రం మంచి మార్కులు సాధించాడు. టీ20లోనూ రోహిత్ దూకుడు చూపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది కెప్టెన్గా భారత జట్టుకు ప్రపంచ కప్ను అందించాడు. 11 సంవత్సరాల తర్వాత భారత్ ఖాతాలో ఐసీసీ టైటిల్ను వేశాడు. గత టీ20 వరల్డ్ కప్ను గెలవగానే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. కుర్రాళ్లకు దారిచ్చేశాడు. టెస్టుల్లోనూ కెప్టెన్గా ఇంపాక్ట్ చూపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కెప్టెన్గా భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. డబ్ల్యూటీసీ టైటిల్ గెలవకపోయినా ద్వైపాక్షిక సిరీస్ల్లో భారత్ను మంచి పొజిషన్లో నిలబెట్టాడు. ఇటీవలే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు వన్డేల మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జోష్లో కనిపిస్తున్నాడు. వచ్చే ప్రపంచ కప్ టార్గెట్గా ప్లాన్ చేసుకుంటున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్న రోహిత్ నుంచి వచ్చే ప్రపంచ కప్లోనూ అభిమానులు మెరుగైన ప్రదర్శనను కోరుకుంటున్నారు. ప్రపంచ కప్తో వన్డేలకు వీడ్కోలు చెప్పాలని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు.